రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం. మీరు కూడా చదివే ఉంటారు, చూసే ఉంటారు. ఇది బీజేపీ కనుక అధికారంలోకి వస్తే 400 స్థానాలు మోదీకి ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని అన్నారు. బహుశా ఆయన చెప్పడం మీరు చేయడం సరిపోయినట్లున్నది. రాజ్యాంగం మార్చడం వేరు, రాజ్యాంగ పీఠికను సవరించడం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాను గమనించాలి. కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఏం చదువుకున్నారో నేను వారి అఫిడవిట్ చదవలేదు, కానీ రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే భారత రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం. మతపరమైనటువంటి రిజర్వేషన్లను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, రేపు కూడా చెప్తాం, మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లను కోరుకోలేదు, వారు భారత రాజ్యాంగంలో రాయలేదు. కాబట్టి మేము బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, వారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, వారు చెప్పిన మాటల్ని గౌరవిస్తాం. ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చెప్పని మైనార్టీ రిజర్వేషన్లను తెచ్చిపెట్టినటువంటి కాంగ్రెస్, లేదా ప్రత్యక్ష ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోటీ చేస్తే బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించిన కాంగ్రెస్, భారతరత్న ఇవ్వకుండా 50 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఇవాళ వచ్చి మేము అంబేద్కర్ వారసులమైన అప్పుడప్పుడు దండలైతే ఎట్లయితుంది కూర్చొని. కానీ రాజ్యాంగం చర్చ అసలు ఎందుకు వచ్చింది? ఇది వారం 10 రోజుల నుంచి దానికి నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి నాయకుడు రెస్పాండ్ కావడం ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాలలో గెలవబోతుంది అనేటువంటి అంచనాకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా బురద జల్లాలని గుడ్డెద్దు చేనులో పడ్డట్టు లొల్లి మొదలుపెట్టారు. భారత రాజ్యాంగం మార్చేదంటే భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళకు అధికారంలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ బీసీలకు భారతీయ జనతా పార్టీ కాదు, భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను తగ్గించిన దుర్మార్గులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 27% ఉన్న రిజర్వేషన్లకి 5 తీసి మీరు కదా ముస్లింలకు ఇచ్చింది. బీసీఈ అని గ్రూప్ పెట్టింది కాంగ్రెస్ కదా. జనాభాలో 55% ఉన్న మాకు రిజర్వేషన్లు సరిపోతలేవని బీసీలు కొట్లాడితే ఆ 27కి 5% బీసీల రిజర్వేషన్లు ఎత్తేసిందే వాళ్ళు. పోనీ మేము వచ్చినాక ఏమైనా ఎస్సీల రిజర్వేషన్ 1% తగ్గించినవా? ఎస్టీల రిజర్వేషన్ తగ్గించినవా? అసలు భారత రాజ్యాంగం దళితులకి గిరిజనులకు ఇచ్చిన రిజర్వేషన్లను ముట్టుకోవడానికి ఎక్కడైనా అవకాశాన్ని కల్పిస్తుందా? అందుకనే నువ్వు చదువుకున్నావా చదువుకోలేవని అడుగుతున్నా. నేను చదువు అంటున్నా, తీసి చదివితే అప్పుడు మాట్లాడుకున్నా. దాన్ని ఎందుకు పీఠికైనా సరే ఎందుకు మార్చాలి? పీఠికలో భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ ఏం రాసిరో అది ఉంచుమంటున్నాం. మీరు నడమంత్రాన పెట్టినా నడమంత్రాన పోవాలంటున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తారా, గౌరవించరా? పీఠికను మీరు గౌరవిస్తారా, గౌరవించరా? ఆ పీఠికలను నువ్వు 2 పదాల మధ్యలో ఎట్లా చేర్చినావు? చేర్చినవి తీసేస్తాము అంటున్నా. దాంట్లో తప్పేముంది? మేము అంబేద్కర్ గారు చెప్పిన మాట 100% మేము గౌరవిస్తాం. నువ్వు గౌరవించలే, నువ్వు మధ్యలో అవేదో 42వ సవరణాన్ని తెచ్చి మళ్ళీ ఏదో కలుపుతీవి. అది 6వ ఏళ్ళు లాంటిది వద్దని అనుకుంటున్నాం. పంచాయతీ గాడి వస్తుంది, అది ఎట్లయితుంది? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మొదటి ప్రతి ఉందా మీ దగ్గర? మీరు చూసిరా, మీరు చదివిరా? తీసుకురా, పబ్లిక్ డొమైన్లో చర్చకు పెట్టు. కావాలంటే పో పార్లమెంట్ లైబ్రరీలోకి వెళ్ళి తీసుకో. దాంట్లో రామాయణం బొమ్మలు ఉన్నాయి, మహాభగవద్గీత బొమ్మలు ఉన్నాయి. దాంట్లో ఏది పడితే అది మాట్లాడతారేంది మీరు? రాజ్యాంగం చూడలే, చదవలే, దాని అర్థం తెలియదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు. అంటే అమిత్ షా, మోడీ లాంటి వాళ్ళని ఎందుకు రెస్పాండ్ కావడం ఎందుకు? మేము రిజర్వేషన్ ఎత్తేసేయలేదు అంటే అబద్ధం ఎంత గొప్ప ప్రభావితం చేస్తుందని చెప్పడానికి. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందంట. ఆడలేక మధ్యలోడిందని 6 హామీలు కాదు. ఎలక్షన్లప్పుడు పింఛన్ 2000 ఉంది, మీరు కేసీఆర్ను పంపురి, నేను 4000 చేస్తా అన్నాడు. ఇంటికి ఒక పింఛన్ కాదు, 2 పింఛన్లు, ముసలామె కోటి ముసలాయన కోటి ఇస్తా అన్నాడు. చేతగాలే. మా చెల్లెళ్ళు మహాలక్ష్మి లాగున్నారు, మహాలక్ష్మి పథకం పెట్టి స్త్రీలందరికీ 2500 ఇస్తా అన్నాడు. ఇచ్చుడు చేతనైతే లేదు. వడ్లు నేను కొంటా, క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. పోయి రోడ్ల మీద చూడు, వడ్లు అట్లే ఉన్నాయి, వడ్లు కొనడం చేతనైతే లేదు. కేసీఆర్ ఉంటే 5000, కేసీఆర్ పోతే 15000 అన్నాడు. ఏంది రైతు బంధు ఎకరానికి? కేసీఆర్ పోయి 6 నెలలు అయింది, ఆయన ఇచ్చిన 5000 కూడా దిక్కు దివానం లేదు ఇయ్యలేడు దాకా. నవంబర్లో ఎలక్షన్ల ముందుకు ఇట్లే మీడియాతో మాట్లాడుతూ చెప్పిండు, మీరు 1,00,000 తెచ్చుకున్నారు, ఇంకా పోయి ఇంకో 1,00,000 తెచ్చుకోర్రి, నేను డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి కాగానే 2 లక్షలు మాఫీ చేస్తా, రైతు రుణ మాఫీ అని మళ్ళీ సాక్షిగా చెప్పిండు. 15 ఆగస్టులో మాఫీ 2 లక్షలు. అంటే నీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదా? నువ్వు ప్రమాణం చేసింది భారత రాజ్యాంగం మీద కదా. ముఖ్యమంత్రిగా దేని మీద ప్రమాణం చేసినావు? గుడి ఎందుకు వస్తుంది, బడి ఎందుకు వస్తుంది? నువ్వు ప్రమాణం చేసిన భారత రాజ్యాంగం మీద నువ్వేం చెప్పినావు? డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే తెల్లారి 2 లక్షల లోన్ మాఫీ చేస్తా అన్నావు.
డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, జూన్ 9 కూడా చేయడంట ఆయన. 15 ఆగస్టుకి చేస్తా అంటుండు, జూన్ 9కి చేయి, జూన్ 9కి చేయి, భగవంతుడు 15 ఆగస్టు ఎందుకు అంటున్నా? ఎలక్షన్ కోడ్ పోగానే తెల్లారే చేయి. అదే భగవంతుడు ప్రమాణం చేయడం మీకు అన్న మీరు ఒక మాట వింటలేరు. మీరు ఆయన ఏమన్నాడు మొన్న ఇంకొక దగ్గర ఎన్నో మాట్లాడుకుంటూ, గదేందయ్యా మేము ఒక ఏడాది గడుపు కట్టుకుంటే అయిపోతుంది అన్నాడు. అంటే ఏం ఒప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? మేము వచ్చింది దోసుకునేందుకు, ఓ ఏడాది దోసుకుని ఆపితే రైతు రుణమాఫీ చేస్తామని చెప్తాడు ఒక ముఖ్యమంత్రి. అంటే కడుపు దోసుకోవడానికి అర్థం. దాని అర్థమైంది వృధా ఖర్చులు ఆపుతామా? జనరల్ గవర్నమెంట్ ఏమైనా ఖర్చులు అక్కడ ఉంటే ఏం ఆపుతారే? ఏం ఆపుతారు వృధా ఖర్చులు? సెక్రటరీలో కరెంటు బిల్లు ఆపుతావా? ఏసీలో బిల్లు ఆపుతావా? ఉద్యోగస్తుల బిల్లులు ఆపుతావా? నీ కార్లో వస్తే డీజిల్ ఆపుతావా? నీ గవర్నమెంట్లో జీతం ఆపుతావా? ఏంది వృధా ఖర్చు ఏముంది? ఆయన కట్టిన ప్రగతి భవన్లే ఉంటున్నావు, ఆయన కట్టిన సెక్రటరియట్లే ఉంటున్నావు. ఇంకా అలా తగ్గించేదేంది, కూలగొట్టేదేంది? ఏం వృధా ఖర్చు? కానీ మీరు రేవంత్ ఏం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఇంకా ప్రతిపక్ష నాయకులు లెక్కనే మాట్లాడుతున్నావు. అడుగులు నేను అందుకనే అడుగుతున్నా అన్న. ఆయన ఏమన్నాడు? అక్కడ లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన ఖాళీ కుండలు పెట్టిపోయిర్రు అన్నాడు. ఇట్లైనా ముఖ్యమంత్రి మాట్లాడేది? ఇంకేమన్నాడో తెలుసా అన్న? ఎంత దారుణంగా మాట్లాడిరు వాళ్ళు ఎన్నికల కంటే ముందు. ఏడికెళ్ళి చేస్తావు సార్ ఈ పథకాలని నియాసంటో రిపోర్టర్ అడిగితే రాహుల్ గాంధీతో చెప్పించిండు తెల్లారేనో సభల నల్గొండలో ఎక్కడ చెప్పిర్రు. ఏమని? కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, ఆ 1,00,000 కోట్లు కక్కించి ఇవన్నీ ఇస్తామో అన్నాడు. అన్న నేను అడుగుతున్న 6 నెలలు అయింది దగ్గర నువ్వు ముఖ్యమంత్రి. ఎన్ని కక్కించినవే? పోనీ 3 నెలలే అనుకో, ఎలక్షన్ కోడ్ కంటే ముందు 3.5 నెలలు 4 నెలలు ఎన్ని కక్కిండు కేసీఆర్? ఎన్ని వంచుతున్నావు జనానికి? ఏది పింఛను అని అడుగుతున్నా. తప్పేముందన్న? అన్ని అబద్ధపు హామీలు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ అధికారంలోకి రావడం కోసం నీ కుర్చీ ఉంటుందో పోతుందో తెలియక 15 ఆగస్టు ఎందుకన్నా, జూన్ 9కి ఏమనన్నా? నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమి ఇవ్వలేదు 9.5 ఏళ్లలో. గాడిద గుడ్డను పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు గాడిద గుడ్డు పెట్టదనే కనీసం అవగాహన లేని వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు. ఏం మాట్లాడమంటావు బుచ్చన్న? ఇంకెక్కువ మాట్లాడినామనుకో రఘుకు అహంకారం అంటావు నీలాంటి వాళ్ళు. ఉన్నట్టు మాట్లాడితే ఊరందరితో శత్రుత్వం. గాడిద గుడ్డు పెడుతుందా బుచ్చన్న? నేనేమి ఇవ్వలేదని చెప్పుకో, నాకు చేత కాలేదు అని చెప్పుకో, నేను ఇచ్చింది గిదే తోలుగుడ్డు అని చెప్పుకో. దానికి బీజేపీ ఏమి ఇవ్వకపోతే నువ్వు బీజేపీని ఎందుకు కలిసినావు? ప్రధానమంత్రిని ఎందుకు కలిసినావు? పెద్దన్నాన్ని ఎందుకు సంబోధించినావు? నువ్వు ముఖ్యమంత్రి అయిన నుంచి 30,000 కోట్ల అప్పులు ఎందుకు తెచ్చుకున్నావు? నా చెప్పు. రాలేదా అప్పులు? కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని అప్పులు ఇవ్వకపోతే నీ కారులో డీజిల్ లేదన్న తెలంగాణలో. ఇదెక్కడి పంచాయతీ రేవంత్ రెడ్డి గారు? నువ్వు పీసీసీ అధ్యక్షుని లెక్క మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు.